పర్మిట్ తీసుకోకూడదు. ఏజ్ యాక్చువల్ గా మళ్ళీ ఎలక్షన్ మీకు మీరు ఇప్పుడు మీకు రిటైర్మెంట్ అయ్యారు, తర్వాత మైన్స్ లో చేసేది రిటైర్డ్ అయ్యారు. అంటే బీజేపీలో కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయితే రిటైర్మెంట్ అయితే ఏజ్ పెట్టుకున్నారో లిఫ్ట్, అట్లనే బీజేపీలో కూడా ఒక 70 ఏళ్ళ లిఫ్ట్ పెట్టినారు. ఆ 70 ఏళ్ళ తర్వాత వారి పదవిలు చేయొద్దని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు. ఆ నిబంధన దాటిపోయింది ప్రధానమంత్రి గారికి కూడా. అది దాటిపోయినప్పటికీ కూడా వారికి ఏంటంటే ఎగ్జామ్షన్ కేసులు ఇచ్చినారు కాబట్టి ఈ 5 years ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉంటారు, ఆయన మార్పు అనేది జరగదు. అది ఇస్తారంటే కొన్ని కేసులలో అక్కడ కొన్నిట్లో ఎగ్జామ్షన్ కేపబుల్ పర్సన్, కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఆయన ఒక ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పెట్టుకున్నారు. అప్పుడు అది వేరే పార్టీలో పెట్టిండ్రు, మన పార్టీలో కూడా పెట్టకూడదనే ఆలోచన కాదు. అవసరం వచ్చినప్పుడు మార్పు అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం, చెక్కే టైం చేస్తారు. కానీ స్పెషల్ కేసు కింద పెట్టినారు. అది ఆయన యాక్టివ్ ఉన్నాడు కాబట్టి పెట్టవలసి వచ్చింది. దాంట్లో వేరియేషన్ ఏముంటుంది? ఇప్పుడు నేను రిటైర్డ్ అయినా ఇప్పుడు నాకు 64 years, నేను యాక్టివ్ గా తిరగలుగుతున్నా. అందరూ ఎంతంటే 50-55 అంటారు నన్ను. నేను చెప్తున్న విషయానికి వస్తే యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా పొలిటికల్ గా పనికి వస్తారు. దాన్ని మార్పు ఉన్న వాళ్ళే ఉండాలి, కొత్త అవకాశం లేదంటారు మీరు. అట్లేం లేదు కొన్నాళ్ళే ఉండాలనే ఆలోచన కాదు. అట్లా అనుకుంటే వాజ్పేయి కాలేదా మన దగ్గర? వాజ్పేయి తర్వాత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అంటారు. కానీ ఇంకా మేమే ఒకటండి, మా దగ్గర మండలాధ్యక్షుడు కావాలని అంటే 45 years వాళ్ళకే ఇచ్చిన మొన్నటిదా కూడా. ఇప్పుడు జిల్లాధ్యక్షుడు కావాలంటే జిల్లాధ్యక్షుడికి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి రూలే మీరు పాటిస్తలేరు అంటున్నాను నేను. అది మీరు ఒకటి ఇచ్చారు, 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉండాలి. మా పార్టీ పాటించినట్టు వేరే పార్టీ పెట్టుకున్నారు. 2 సార్లు సభ్యత్వం ఉండాలి, 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉండాలి. 433 భారతీయ జనతా పార్టీ పాటించినట్టుగా మిగతా పార్టీలు ఏ అన్నా కానీ పాటించినట్టుంటే అసలు ఇక చాలా సంతోషపడేవాళ్ళం. మాకు అందే ఇప్పుడు ఒక్కొక్కటండి. గతంలో బీజేపీ అని అంటే పక్కకు దోషేసినారు. ఉన్నప్పుడు అది వాళ్ళకు విసుకొచ్చి పరిస్థితి ఉన్నది. కార్పొరేటర్ కనుసనలో భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉంది. కార్పొరేటర్ అట్లా మీరు ఊహించుకుంటే సరిపోతుందండి. మా దగ్గర కూడా సిద్ధాంతపరమైనటువంటి తర్వాత మన కరెంట్ ఆయనకి వేసి ఏ రంగం ఆయనకి పార్టీ మోనోపోలీగా ఒకరి మీద ఆధారపడి తర్వాత ఓడరేవులు ఆయననే, టెలికమ్యూనికేషన్ ఆయననే, తర్వాత గాలి నీరు అన్ని ఆయననే. పాలన ఉంది. మీ కేసీఆర్ గారు ఏమన్నది? కుటుంబాలు ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజలు విశ్వసించగానే వాళ్ళు ఎక్కడికి చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో 2009 నుండి కేసీఆర్ గారు వెంట నడిచి తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవితనే కావచ్చు. ఓడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఉద్యమం మొదలు పెట్టినారు తప్ప అదే కాక వేరే పార్టీ. నువ్వు ఎన్టీఆర్ ఏ ఉద్యమం చేసి వచ్చిండండి? ఎన్టీఆర్ గారు ఈ ఉద్యమంతో వచ్చిండా? అప్పుడున్న కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఎన్టీఆర్ వచ్చినాడు.
అదే 10 సంవత్సరాలు తర్వాత మళ్ళా ఎన్టీఆర్ కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీఆర్ కొడుకు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. వాళ్ళు కాలేదా? వాళ్ళు కాలేదా? ఇక్కడ రామచంద్ర గారు శ్రీనివాస్ రెడ్డి గారు రామచంద్ర గారు ఒక్క మాట శ్రీనివాస్ రెడ్డి గారు రామచంద్ర గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట నేను అడుగుతా, ఒక మాట రామచంద్ర గారు ఒక మాట, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట, మీరు అడిగిన ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. రామచంద్ర గారు వినాలి, ఒక మాట రామచంద్ర గారు ఒక మాట రామచంద్ర గారు వినాలి, ఒక మాట రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక మీరు మాట అన్నారు, ఎన్టీఆర్ ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, సీఎం అయిండు, ఏదేదో ఆయన కొడుకులు కూడా ఎమ్మెల్యేలు